దక్ష ప్రజాపతి యొక్క కూతురు పేరు సతీ. దక్ష ప్రజాపతి విష్ణు భక్తుడు. అసలు శివుడంటే ఇష్టం, భక్తి రెండూ లేవు. అయినా కూడా తన కూతురైన సతీని ఇష్టానుసారం శివుడికిచ్చి వివాహం చేస్తాడు. అయినా దక్ష ప్రజాపతికి శివుడంటే కోపం అలానే ఉంటుంది. ఒకనాడు బ్రహ్మజ్ఞానులు లోక కళ్యాణార్థం ఒక యాగం చేస్తూ ఉంటారు. ఆ యాగానికి అందరూ వస్తారు. దక్ష ప్రజాపతి కూడా వస్తారు. అందరూ ఆయనకు లేచి నమస్కరిస్తారు. కానీ శివుడు నమస్కారం పెట్టడు. దీంతో దక్షుడు, కూతుర్నిచ్చి కన్యాదానం చేశాను, నమస్కారం కూడా పెట్టవా, ఆ విషయం కూడా తెలీదా అని అంటాడు. అలా చెప్పి కొంత మర్యాద కూడా నేర్చుకో అని శివుడికి చెప్తాడు. అప్పుడు శివుడు, నేను మీకు అల్లుండే కావచ్చు, కానీ ఇక్కడ సృష్టి స్థితి లయకారులుగా ఇక్కడ ఉన్నాము కాబట్టి నీవే మాకు నమస్కారం పెట్టాలి అని చెప్తాడు శివుడు. దాంతో అవమానానికి గురైన దక్ష ప్రజాపతి ఎలాగైనా శివుడిని అవమానించాలి అని చెప్పి ఒక పెద్ద యాగం చేయడానికి పూనుకుంటాడు. విష్ణువుకి, బ్రహ్మ మరియు ఇతర దేవతలకు ఆహ్వానం అందిస్తాడు. ప్రతి ఒక్కరికి ఆహ్వానం వస్తుంది, కానీ శివుడికి మాత్రం ఆహ్వానం రాదు. ప్రతి ఒక్కరూ సతీ సమేతంగా అక్కడికి వచ్చి ఆసీనులవుతారు. ఈ విషయం చెల్లెల ద్వారా సతీదేవికి తెలుస్తుంది. శివుని వద్దకు వెళ్ళి నేను కూడా వెళ్తాను అని చెప్తాది. అప్పుడు శివుడు, సతీ, దక్షుడు మనల్ని పిలవలేదు, అప్పుడు మనం ఎలా వెళ్ళగలం అని అడుగగా సతీదేవి, పిలిచినా పిలవకపోయినా ఆయన నా కన్న తండ్రి, అది నా పుట్టినిల్లు, నేను వెళ్తాను అని చెప్పగా అన్ని తెలిసిన శివుడు వద్దు అని ఎంతగానో వారిస్తాడు. మాట వినని సతీదేవి మొండి పట్టుకొని వెళ్తాను అని చెప్తుంది. అప్పుడు శివుడు నవ్వుతూ, సరే వెళ్ళు, కానీ నీతో పాటు గణప్రతాలను తీసుకువెళ్ళు అని చెప్తాడు శివుడు. సంతోషంతో సతీదేవి కైలాసం నుండి పయనమై దక్షుడి రాజ్యానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ఆమెతో ఎవ్వరూ మాట్లాడరు, ఎవరితో మాట్లాడలేని పరిస్థితి. కానీ తన తండ్రి పలకరిస్తాడు అనే ఒక చిన్న ఆశతో దక్షుడిని పలకరిస్తుంది. అప్పుడు దక్షుడు, నిన్నెవరు పిలిచారు, పిలవని పేరంటానికి రావడానికి సిగ్గులేదా అని అవమానించాడు. నీవు శివుణ్ణి పెళ్లి చేసుకున్నావు కాబట్టి మాతో నీకు సంబంధం లేదు అని చెప్పి శివుణ్ణి ఇష్టం వచ్చినట్లు అనకూడని మాటలు అంటాడు. ఎంతోసేపు భరించిన తర్వాత ఇంకా ఓర్వలేక ఎంతో బాధతో ఏడుస్తూ అవమానంతో కుమిలిపోతుంది. సతీదేవి తన శక్తులన్నింటినీ బయటికి పంపించేసి యజ్ఞగుండంలో దూకి మరణిస్తుంది. ఇది తెలిసిన శివుడు ఎంతో కోపంతో కైలాసంపై విలయతాండవం చేస్తాడు. దాంతో ఒక భూకంపంలా ఏర్పడుతుంది. అలా ఎంతో కోపంగా తాండవం చేస్తూ తన జటాజూటంలో నుంచి ఒక జటను తన తలపై నుండి పీకి ఒక రాయికి విసిరి కొడతాడు. అప్పుడు ఆ జటం నుంచి వీరభద్రుడు అంటే ఆయన అవతారం పుడతాడు. వీరభద్రుడికి శివుడు చెప్తాడు, దక్షుడిని చంపి ఆ రాజ్యాన్ని లేకుండా చెయ్యి అని ఆజ్ఞాపిస్తాడు. ఎర్రటి కళ్ళతో వీరభద్రుడు దక్షుణ్ణి తరుముకుంటూ వస్తాడు. అప్పుడు దక్షుడు తన రాజ్యంలోకి వచ్చి ద్వారాలను మూసేస్తాడు. అప్పుడు వీరభద్రుడు తన శరీరాన్ని, ఆకృతిని ఎంతో పెద్దగా చేసి వారందరిపై అగ్నిని కురిపిస్తాడు. ఆ తర్వాత ఆ ద్వారం బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి దక్ష ప్రజాపతి యొక్క శిరస్సును ఖండిస్తాడు. అప్పుడు అయినా కూడా కోపం తగ్గదు. అక్కడ ఉన్న రాజ్యాన్ని తగలబెట్టి ఎంతో బాధగా ఏడుస్తూ ఘోషిస్తూ సతీదేవిని ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఆ తనని తానే మర్చిపోతాడు. శివుడు తనని తాను మరచిపోవడం వల్ల లోకంలో సమతుల్యత అనేది నశించిపోయింది. అంతేకాదు లోకమంతా అంధకారంగా మారిపోయింది. ఇది చూసిన విష్ణు, బ్రహ్మ ఒక ఉపాయం ఆలోచించి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క శరీరాన్ని 18 ముక్కలు చేస్తారు. అవే అష్టాదశ శక్తి పీఠాలుగా ఉన్నాయి. తర్వాత తెలుసుకొని ఆ అష్టాదశ శక్తి పీఠాలకు వీరభద్రుని కాపలాగా నియమించి వెళ్తాడు. కానీ దక్ష ప్రజాపతి భార్య దక్షుడి బ్రతికించమని కోరగా ఒక మేక శిరస్సును తెచ్చి అతికిస్తాడు. తాను చేసిన తప్పు తెలుసుకొని శివుడికి నమస్కరిస్తాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో ఎంతగానో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.